ఎంతమంది సభ్యులు స్పోర్ట్స్లో ఉన్నారో తెలియదు కానీ నేను కరాటేలో బ్లాక్ బెల్ట్ 7th డాన్ చేస్తున్నాను. మీతో కూడా జాగ్రత్త ఉండాలి. 88లో నేను 7th క్లాస్ ఉన్నప్పుడు కరాటేలో జాయిన్ అయితే ఐ గాట్ బ్లాక్ బెల్ట్ ఇన్ 83 7 ఇయర్స్కి. సో ఐఎమ్ స్టిల్ ది ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ కరాటే అసోసియేషన్. చాలా ఇంట్రెస్ట్ స్పోర్ట్స్ అనేది. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు కూడా ఒక స్పోర్ట్స్ మ్యాన్, మంచి ఫుట్బాల్ ప్లేయర్, మంచి క్రికెట్ ఆడతారు. ఆ మక్కువతోనే మనం చూసుకుంటే గత 10 ఏళ్లలో స్పోర్ట్స్కి మనం పెట్టిన బడ్జెట్ అరకొర నిధులు. మ్యాక్సిమం పెట్టింది 30 కోట్లు 40 కోట్లు. ఈ సంవత్సరం దాదాపుగా 363 కోట్లు 65 కోట్లు పెట్టి ముఖ్యమంత్రి గారికి స్పోర్ట్స్ పట్ల మక్కువని తెలియజేయడం జరిగింది. అధ్యక్ష, ఒక మంచి పరిణామం. మేము ఒక 4 మాసాల క్రితం ఒలింపిక్స్కి గవర్నమెంట్ తరఫున రిప్రజెంట్ చేసాం, ప్యారిస్కి పోయాం. దాదాపు 6 గేమ్స్ మేము, అంటే ప్రతి వారు టికెట్ కొనాలి అధ్యక్ష. అక్కడ ఒక్కొక్క టికెట్ 35,000 40,000 50,000 టికెట్లు కొని చూసేవాళ్ళం. అన్నీ నిరాశపరిచినాయి. హాకీ కూడా దాదాపుగా సెమీఫైనల్స్కి వచ్చి పోవడం చాలా బాధాకరం. ఆ తర్వాత వెనక్కొచ్చి తెచ్చుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారికి ఒక ఆలోచన, దేశం పరిస్థితి ఉన్నా తెలంగాణ నుంచి రేపు ఒలింపిక్ స్థాయికి పోయేటటువంటి క్రీడాకారులను తయారు చేసే విధంగా మనం పాలసీని రూపొందించాలి. దీని పట్ల నాకు ఇంట్రెస్ట్ ఉందనే ఉద్దేశంతో వారు నిధులు ఇవ్వడం ఇలా మంచి పరిణామం. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టడం అనేది పరిపూర్ణమైనటువంటి హర్షించదగ్గ విషయం అధ్యక్ష. ఒక స్పోర్ట్స్ మ్యాన్గా నేను సంపూర్ణంగా మద్దతు ఇస్తూ ఉన్నాను. నేను నిజామాబాద్లో కాన్వెంట్ స్కూల్ చదువుకున్నటువంటి కాన్వెంట్ స్కూల్లో అధ్యక్ష 2 ఫుట్బాల్ గ్రౌండ్స్ ఉండేవి అధ్యక్ష. 2 ఫుట్బాల్ గ్రౌండ్స్ ఉండేవి ఆ స్కూల్లో. ఇవాళ మన రాష్ట్రంలో చూస్తే ఏ స్కూల్ చూసినా 5 అంతరాలు 10 అంతరాలు బిల్డింగ్ తప్ప ఒక్కరికి స్పోర్ట్స్ గ్రౌండ్ లేదు అధ్యక్ష. నేను ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేశాను, దీంట్లో పాలసీలో పొందుపరిచిన వాళ్ళు తెలియదు. ఎవ్రీ స్కూల్ షుడ్ హ్యావ్ ఇట్స్ ఓన్ ప్లే గ్రౌండ్ ఆర్ అట్లీస్ట్ షుడ్ హైర్ ఏ ప్లే గ్రౌండ్. పిల్లలకి ఏమైపోయింది అధ్యక్ష, మెంటల్ స్ట్రెయిన్ తప్ప ఫిజికల్ స్ట్రెయిన్ లేకుండా పోయింది. విద్యార్థులు రుబ్బి మొత్తం పిల్లల్ని మెంటల్లీ హీల్ చేస్తూ ఉన్నాం. స్కూల్స్ అన్నీ కూడా పేకముడలాగా బిల్డింగ్లు కట్టుకుంటా ఉన్నారు. ఎవరికి కూడా స్పోర్ట్స్ యాక్టివిటీ లేదు. మేము చదివే రోజుల్లో 2 పీరియడ్స్ స్పోర్ట్స్కి ఉండేవి వారం రోజుల్లో. మనం చదివే రోజుల్లో మనం అంటే ఇక్కడ మాకన్నా చాలా యంగ్ వాళ్ళు ఉన్నారు. సో స్పోర్ట్స్ అనేది కంపల్సరీ కరికులం చేయాలి అధ్యక్ష. యూరోపియన్ దేశాలు ఎక్కడ పోయినా మన న్యూస్ పేపర్ చూస్తే కూడా అధ్యక్ష ఇక్కడంతా పొలిటికల్ న్యూస్ డామినేట్ చేస్తుంది ఫ్రంట్ పేజ్లో. మనం బయట ఏ న్యూస్ పేపర్ చూసినా ఫ్రంట్ పేజ్లో స్పోర్ట్స్ న్యూస్ ఉంటుంది అధ్యక్ష. పొలిటికల్ న్యూస్ అనేది లాస్ట్ పేజ్లో ఉంటుంది. అంత ప్రయారిటీ ఉంటుంది యూరోపియన్ దేశాల్లో, అమెరికా దేశాల లాంటిలో స్పోర్ట్స్కి ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తెలంగాణ యావత్ దేశంలో స్పోర్ట్స్కు ప్రయారిటీ రాష్ట్రంగా తీర్చే దశగా మనం పోవాలి. ఈ పాలసీని పరిపూర్ణంగా ఆహ్వానిస్తూ ముఖ్యమంత్రి గారికి మక్కువ ఉంది కాబట్టి మేమంతా రిక్వెస్ట్ చేసాం వారిని ఛాన్సలర్ ఉండమని, వైస్ ఛాన్సలర్గా. ఎవరు వేరేలు ఉంటే అంత శ్రద్ధ ఉండదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు మొదటగా వద్దన్నా మేము స్పోర్ట్స్ పాలసీలో నేను కూడా ఒక సభ్యుడిగా మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు ఉంటే ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది, నిధులు వస్తాయి, బడ్జెట్ అలొకేషన్ బాగుంటుంది, స్వతహాగా ఒక స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి వారు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే మేము వారు ప్రతిపాదన చేయడం జరిగింది. దీన్ని పరిపూర్ణంగా నేను ఆహ్వానిస్తూ అధ్యక్ష మీకు ఒక రిక్వెస్ట్. నేను 10 ఏళ్ల క్రితం ఎన్ఎస్వై 20 ఏళ్ల క్రితం ఎన్ఎస్వై అధ్యక్షుడు ఉన్నప్పుడు అసెంబ్లీలో కౌన్సిల్లో స్పోర్ట్స్ ఉండేవి అధ్యక్ష. స్పోర్ట్స్ యాక్టివిటీ ఉండేది, మన కల్చరల్ యాక్టివిటీ ఉండేది, మంచి నటన వేసేటువంటి ఎమ్మెల్యేలు ఉండేవారు. అది ఇంట్రొడ్యూస్ చేయండి అధ్యక్ష. ప్రతి సెషన్లో లాస్ట్ 2 days 3 days స్పోర్ట్స్ యాక్టివిటీ పెట్టండి, కల్చరల్ యాక్టివిటీ పెట్టండి. ఇది ఒక అంతర్భాగం కావాలి మన జీవన విధానంలోనే మాట చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. రవీంద్రరావు గారు, మీరు యూనివర్సిటీ బిల్ మీద మాట్లాడుతాను ఇచ్చినారు, సెకండ్ బిల్ అది ఉంది. దీని మీదనే అధ్యక్ష కృతజ్ఞతలు మీరు ఇచ్చినందుకు. దీని మీద మాట్లాడాలి రాసే మా బండ ప్రకాష్ గారు, మహేష్ గారు వాళ్ళిద్దరు స్పోర్ట్స్కు సంబంధించిన వాళ్ళు కాబట్టి టచ్ చేశారు అధ్యక్ష. కొన్ని మిస్ అయిన అంశాలు ఉండే. వాస్తవంగా ఏంటంటే స్పోర్ట్స్ యూనివర్సిటీ అంటే పెద్ద పిల్లలకి సార్, గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్, పీజీ వాళ్ళకి సంబంధించి. ఇక్కడ మనం కోరుకునే సమాజం ఏంటంటే స్పోర్ట్స్ అనేది గ్రౌండ్ లెవెల్లో మనం ప్రారంభించాలనేది. అంటే ప్రారంభించాల్సిన చోట కాకుండా ఇంకో చోట ప్రారంభిస్తున్నాం మనం. మళ్ళీ అది ఆర్నమెంట్ అవుద్ది, మళ్ళీ సర్టిఫికెట్స్ ఇష్యూ చేసే యూనివర్సిటీ అవుద్ది తప్ప సమాజానికి అత్యంత ఉపయోగకరమైన అంశం కాదు అధ్యక్ష. ఈ మధ్యకాలంలో నేను కొన్ని అంశాలు చూసిన అధ్యక్ష. ఈ మధ్యన మా మైబాద్ జిల్లాలో కేసముద్రంలో ఒక స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో బాస్కెట్బాల్ టోర్నమెంట్ పెట్టారు. ఒక అద్భుతమైన స్టేట్ లెవెల్ టోర్నమెంట్ ఒక పీఈటీ చేశాడు అధ్యక్ష.
ఇనుగుర్తి అనే గ్రామం. చిన్నప్పటి నుంచి ఆ పిల్లోడు ఆ స్కూల్లో డెవలప్ అయ్యింది. అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ తోటి నేర్చుకున్నాడు. అంటే ఒక ఇన్స్పిరేషన్, ఒక ఫోబియా అనేది ఆ ప్రాంతానికి మొత్తం కూడా వచ్చింది. ఆ నడిపిన తీరు కూడా ఉత్తేజితాన్ని ఇచ్చింది. నాకు విద్యా సంస్థలని అధ్యక్ష, కొన్ని వేల మంది నా విద్యా సంస్థలో చదువుకున్నారు. నాకు మంచి పీఈటీలు ఉన్నప్పుడు మంచి స్పోర్ట్స్ పిల్లలు దొరికేది అధ్యక్ష. ఎవరైతే పీఈటీ మంచి పీఈటీ ఉన్నాడో మంచి ట్రైనింగ్ ఇచ్చేది, పిల్లలు డెంటల్ కానీ, ఐ కానీ, ఫిజికల్ ఫిట్నెస్ కానీ, అపియరెన్స్ కానీ, అటెండెన్స్ కానీ, ఫంక్షువాలిటీ కానీ, ఇవన్నీ మూర్తిమత్వం పీఈటీ మెయింటైన్ చేసేది అధ్యక్ష. ఇన్స్టిట్యూషన్ అట్మాస్ఫియర్ కూడా బ్రహ్మాండంగా ఉండేది. పిల్లలు నేర్చుకునేది. ఎవరైతే గేమ్స్లో స్పోర్ట్స్లో అలవాటు పడిన పిల్లలు ఉన్నారో, పార్టిసిపేషన్ అయిన పిల్లలు ఉన్నారో, వాళ్ళు ఫర్దర్ చూస్తే వాళ్ళ భవిష్యత్ అంతా కూడా చాలా గొప్పగా ఉంది అధ్యక్ష. చాలా ఉన్నత స్థాయికి ఎదిగారు. అంటే కాంపిటీషను, టోర్నమెంట్స్ తిరగడం, ఫ్రెండ్షిప్ చేయడం, కష్టపడి పని చేయడం, ఆ కమిట్మెంటు, డిసిప్లిన్ అది ఎడ్యుకేషన్లో కూడా వచ్చింది అధ్యక్ష. దాంతో ఏమైంది, వాళ్ళు అనేక రంగాలలో ఉన్నారు. ఉన్నాక కూడా అధ్యక్ష మళ్ళీ ఏమైందంటే కంటిన్యూటీ ఉంది వాళ్ళకి. ఉద్యోగస్తులు అంటే ఉద్యోగ సంఘాలలో పార్టిసిపేట్ చేయడం, లేదా కాలనీలలో ఏర్పాటు చేసుకోవడం, కొన్ని కాంపిటీషన్స్ ఇట్లాంటివి జరుగుతుండేవి. కాబట్టి అధ్యక్ష ఒక ఆరోగ్యవంతమైన వాతావరణం, సమాజం అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు గ్రామాలలో చూస్తే కూడా అధ్యక్ష ఇంటర్మీడియట్, డిగ్రీలు, పీజీలు చేసిన వాళ్ళందరూ యూత్ గ్రామాలలో విపరీతంగా ఉన్నారు అధ్యక్ష. వారు ఏం చేస్తారంటే ఆటలు అయిపోయినాయి అధ్యక్ష. ఇదివరకు మా చిన్నప్పుడు టోర్నమెంట్లు పెట్టేది, ఇప్పుడు ఆటలు అయిపోయినాయి అధ్యక్ష. మొత్తం ఆ కోసుడు పోసుడు కార్యక్రమాలు గ్రామాలలో విపరీతంగా అవుతుంది అధ్యక్ష. గ్రామాలలో సాయంత్రం అయితే లేదా మధ్యాహ్నం రాజకీయాలు, ఎన్నికలు వచ్చినాయంటే యువత చాలా కష్టమవుతుంది అధ్యక్ష. కనీసం వీరు విద్యా సంస్థలలో మంచిగా ఆడి పాడి ఉంటే టోర్నమెంట్లో, ఆటలో, ఒక ఊర్లలో గ్రౌండ్ నుండి ఒక మంచి స్నేహం ఏర్పడే అవకాశం ఉంటుంది. కనుక నేను ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది, సరే మీరు స్పోర్ట్స్ స్కూల్ యూనివర్సిటీ ప్రారంభించారు, మన బండ ప్రకాష్ గారు చెప్పినట్టు ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ స్కూల్స్ అనేది విద్యార్థి దశలోనే ఆ స్పిరిట్ అనేది ప్రతి విద్యార్థికి అది వస్తే ఇది యావత్ సమాజం మీద ఆ ప్రభావం అనేది చూపే అవకాశం ఉంటుంది. మంచి ఉత్తేజాన్ని, మంచి స్ఫూర్తిని, మంచి భవిష్యత్ ప్రణాళికని ఇవ్వడానికి అవకాశం ఉంది అధ్యక్ష. యూనివర్సిటీ ప్రభుత్వాలు మారుతుంటాయి. రేవంత్ రెడ్డి గారు ఏం శాశ్వతం కాదు, ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని కాదు. నేను అనేది ముఖ్యమంత్రి వీరు ఇంట్రెస్ట్ ఉన్నారు, వీరు ఛాన్సలర్గా వీరు ఉంటారు, పర్లేదు. రేపు ఇంకో ముఖ్యమంత్రి గారు వస్తారు, ఆయనకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఆయన వీరు ప్రారంభించిన ఛాన్సలర్ ముఖ్యమంత్రి ఉండి కానీ దాన్ని మళ్ళీ తిరిగి మళ్ళీ ఎక్కడో పక్కకు పెట్టడం అనేది జరుగుతుంది. అంటే స్ఫూర్తి, ప్రభుత్వాలు మారినా స్ఫూర్తి అనేది దూరదృష్టితోటి ఉండాలి, సామాజిక కోణంలో ఉండాలి, సమాజాన్ని ఒక కట్టడి చేసే వాతావరణం ఉండాలి. మేము చూస్తున్నాం పొద్దున్న నుంచి మీ మీద మాకు కూడా కోపం ఉంది అధ్యక్ష. ఊరికే మమ్మల్ని ఒప్పడతారు, తిడతారు అని కోపం ఉంది. కానీ మీరు అనకపోతే మేము ఆగం అధ్యక్ష. మీరు కంట్రోల్ చేస్తూనే ఉండాలి, మేము మాట్లాడుతూనే ఉండాలి. మీరు కనుక చేతులు వదిలేసిండ్రు అనుకోండి, సభ కూడా దశ దిశ లేకుండా పోద్ది. కాబట్టి నడిపే వారికి క్రమశిక్షణ ఎంత ముఖ్యమో ఈ సమాజానికి దూరదృష్టితోటి క్రమశిక్షణగా సొసైటీ ఉండడానికి ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి. మా బండ ప్రకాష్ గారు అన్నట్టు స్పోర్ట్స్ పాలసీని మాత్రం సంపూర్ణమైన, పరిపూర్ణమైన రీతిలో రూపొందించి స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ప్రత్యేకంగా అన్ని పాఠశాలల్లో మన గ్రౌండ్లు ఇవ్వలేకపోవచ్చు, నేర్పలేకపోవచ్చు. కానీ ఆ ఎంథూజియాజం ఉన్న పిల్లలకి ఇవ్వగలిగే స్ఫూర్తిని, వసతులను మనం కల్పించాలి, ఆ స్ఫూర్తిని కొనసాగించాలని చెప్తూ యూనివర్సిటీని కూడా మేము స్వాగతిస్తున్నాం అధ్యక్ష.